బ్రేకింగ్ న్యూస్. ఫోన్ ట్యాపింగ్ కేసులో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సాక్షిగా తన వాంగ్మూలం ఇవ్వనున్నారు. ఈ మేరకు రేపు ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ ఏసీపీ వద్ద సాక్షిగా తన స్టేట్మెంట్ను రికార్డు చేస్తారు. నవంబర్ 2023 ఎన్నికల సమయంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ ఫోన్ను అప్పటి ప్రభుత్వం ట్యాప్ చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సాక్షిగా పాల్గొనాలని జూబ్లీహిల్స్ ఏసీపీ మహేష్ కుమార్ గౌడ్ను కోరారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే అటు సాక్షుల స్టేట్మెంట్ రికార్డ్ చేయాలంటూ కూడా ఇప్పటికే సిట్ అయితే భావిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో తొలిసారిగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రేపు అయితే తన వాంగ్మూలాన్ని ఇవ్వనున్నారు. అటు సిట్ అయితే ఈ నేపథ్యంలో తన స్టేట్మెంట్ను రికార్డు చేయనున్నారు. అయితే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కూడా ఒక పక్క నుంచి 14 నెలలుగా కూడా విచారణ అయితే కొనసాగుతూ ఉంది. అయితే కీలక నిందితుడిగా ఉన్న అటు ప్రభాకర్ రావును కూడా విచారించిన అనంతరం ఇప్పుడైతే సాక్షుల నుంచి స్టేట్మెంట్ రికార్డు చేయాలంటూ కూడా సిట్ ముందుకెళ్తుంది. అయితే ఈ నేపథ్యంలో రేపు తొలిసారిగా మహేష్ కుమార్ గౌడ్ స్టేట్మెంట్ అయితే రికార్డ్ చేయనున్నారు. అప్పటి హయంలో గత ప్రభుత్వ హయంలో అటు టీపీసీసీ గౌడ్ మహేష్ కుమార్ గౌడ్ ఫోన్ ట్యాప్ గురైనట్లుగా కూడా ఆయన చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో రేపు ఆయన ఎలాంటి వివరాలు వెల్లడిస్తారు, మహేష్ కుమార్ గౌడ్ స్టేట్మెంట్ అనంతరం కూడా ఇంకా ఎంతమంది బాధ్యులు బయటకు వస్తారు, ఎందుకంటే గత ప్రభుత్వ హయంలో చూసాము అటు ఫోన్ ట్యాపింగ్ విషయంలో జడ్జిల ఫోన్లు, పోలీసుల ఫోన్లు, అలాగే రాజకీయ నేతల ఫోన్లు కూడా ట్యాపింగ్ కు పాల్పడ్డాయి. అయితే ఇదే కేసు విచారణ గత 14 నెలలుగా కూడా కొనసాగుతుంది. సో అయితే ఇప్పుడు అనంతరం ఎట్టకేలకు ఈ కేసులో కీలకంగా ఉన్న ప్రభాకర్ రావును సిట్ అయితే విచారిస్తూ వస్తుంది. అయితే ఇప్పుడు బాధితులు ఎవరైతే ఉన్నారో వారందరినీ దగ్గర నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేయాలనే ఒక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో రేపు మహేష్ కుమార్ గౌడ్ ఇవ్వబోయే స్టేట్మెంట్ పై కూడా ఆసక్తి నెలకొంది. ఆయన ఏం చెప్తారు, తన ఫోన్ అసలు ఎప్పుడు ట్యాపింగ్ కి గురైందని వీరు గుర్తించారు, అలాగే ఇంకా ఎవరెవరు ఉన్నారు వాళ్ళందరూ కూడా వచ్చి ఇప్పుడు స్టేట్మెంట్ ఇవ్వనున్నారా, ఇంకా ఎవరెవరి పాత్ర బయటపడుతుందని ఉత్కంఠ కూడా నెలకొంది. మరో పక్కనైతే ఇప్పుడు అయితే ప్రస్తుతం రేపు మహేష్ కుమార్ గౌడ్ ఏం చెప్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. మనం చూసాము ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కూడా ఇన్ని రోజులుగా విచారణ జరుగుతున్న కేసు అయితే కొలిక్కిరాని పరిస్థితి. సో ఎందుకంటే ఇప్పుడు బాధితులు చెప్పే దాన్ని బట్టే ఈ కేసు కొలిక్కి వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. ఎందుకంటే ఈ కేసులో చాలా మంది అటు జడ్జిలు కానివ్వండి, ఇలాగే పోలీసులు, రాజకీయ నేతలు, సామాన్యుల ఫోన్లను కూడా ట్యాపింగ్ కి గురయ్యాయి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో. సో అయితే ఈ కేసుకు సంబంధించి విచారణ కొనసాగుతూ ఉంది గత 14 నెలలుగా కూడా. అయితే ఇప్పటికీ ఈ కేసు అనేది బాధితుల నుంచి స్టేట్మెంట్ రికార్డు చేసిన అనంతరం కూడా మరొకసారి నిందితులను ప్రశ్నించే అవకాశం కనిపిస్తుంది. వీరి స్టేట్మెంట్ ఆధారంగా కూడా రికార్డు చేసిన అనంతరం వీరి స్టేట్మెంట్ ఆధారంగా నిందితులను మరొకసారి ప్రశ్నించి అనంతరమైన ఈ కేసు కొలిక్కి వస్తుందా లేదా అనేది చూడాలి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ లైవ్ లో అందిస్తారు. విజయ్, చెప్పండి, అటు ఫోన్ ట్యాపింగ్ కేసులో రేపైతే మహేష్ కుమార్ గౌడ్ తన స్టేట్మెంట్ ఇవ్వనున్నారు, ఒక బాధితుడు కూడా. అయితే ఇంకా ఎవరెవరు ఈ కేసులో ముందుకొచ్చి తన స్టేట్మెంట్స్ ఇవ్వనున్నారు, డీటెయిల్స్ ఏంటి? అయితే గతంలో కూడా చూసాము ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా కూడా పెద్ద ఎత్తున వందలాది మంది నాయకులకు సంబంధించినటువంటి ఫోన్లను కూడా ట్యాప్ చేసింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం అంటూ కూడా కాంగ్రెస్ నేతలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని కూడా ఏర్పాటు చేసి ఆ దిశగా అడుగులు కూడా వేస్తూ ఉంది ప్రభుత్వం. అయితే ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి అటు ప్రభాకర్ రావు, ఇటు శ్రవణ్ రావులను కూడా పలుమార్లు ఇప్పటికే జూబ్లీ హిల్స్ పిఎస్కు పిలిచి కూడా విచారణ నిమిత్తం విచారణ అయితే చేశారు. దాని తర్వాత కూడా మరొక ముందడుగు పడిందనే చెప్పుకోవాలి ఈ యొక్క కేసులో. అయితే అప్పటి మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ నేతగా ఉన్నటువంటి ఇప్పుడు ప్రజెంట్ టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారి ఫోన్ని కూడా ట్యాప్ చేశారంటూ కూడా ఆయన కూడా కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి తన ఫోన్ని అసలు ట్యాప్ చేయడానికి గల కారణాలు ఏంటి, అలాగే తనతో పాటు ఇంకా చాలామంది నేతల యొక్క ఫోన్లను కూడా ట్యాప్ చేశారంటగా కూడా ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలోనే అటు సిట్ అధికారుల ముందు, జూబ్లీ హిల్స్ ఏసీపీ ముందు కూడా రేపు ఉదయం 11 గంటలకు తెలంగాణ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా సాక్ష్యం చెప్పనున్నారు. అలాగే తన వాంగ్మూలాన్ని కూడా అటు సిట్ అధికారులు కూడా పూర్తిగా రికార్డు చేయనున్నారు. శ్రవణ్ రావు అలాగే ప్రభాకర్ రావుల విచారణ వాంగ్మూలం ఏదైతే ఉందో దాన్ని కూడా పూర్తిగా పరిశీలించి ఇటు మహేష్ కుమార్ గౌడ్ ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని కూడా రికార్డు చేయనున్నారు అటు సిట్ అధికారులు, దర్యాప్తు బృందం. అయితే
అయితే దీనికి సంబంధించి మిగతా నేతలు కూడా, మిగతా కాంగ్రెస్ నేతలు కూడా, ఇతర నేతలు కూడా, అంటే కాంగ్రెస్ నేతలే కాదు ఇతర ఈవెన్ జడ్జిల ఫోన్లను కూడా ట్యాపింగ్ చేశారన్నటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. కాబట్టి దాంట్లో మొత్తం ఆ ఫోన్లు ఎవరెవరైతే ట్యాప్ అయినాయో వాళ్ళందరూ కూడా ఈ విచారణకు, అలాగే ఏసీపీకి సంబంధించినటువంటి సిట్ అధికారులకు కూడా సహకరించేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అఖిల, అయితే ఒక్కొక్కరుగా కూడా పూర్తిగా ఈ విచారణ నిమిత్తం ఇటు సిట్ అధికారుల ముందుకు వచ్చి తమ వాంగ్మూలాలను కూడా రికార్డు చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. రైట్ విజయ్, థ్యాంక్ యూ. రైట్కి ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కూడా రేపు అటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అయితే తన సాక్షిగా తన వివరణ ఇవ్వనున్నారు. దీనికి సంబంధించి రేపు ఉదయం 11 గంటలకు అటు ఏసీపీ ముందు తన స్టేట్మెంట్ అయితే రికార్డు చేయనున్నారు. మరి కొంతమంది సాక్షులను కూడా పిలిచి ఈ కేసుకు సంబంధించి వివరణ కోరే అవకాశం